ఓం నమో వెంకటేశాయ. శ్రీరామచంద్ర భగవన్ కరుణాంబురాశే శ్రీరాఘవేంద్ర పరిపావన చారుమూర్తే మారోపమాంగ శరణ ప్రద రావణారే సంరక్ష మాం శుభద మాన్యమతే మహాత్మన్. కరుణాస్వరూపుడు, మహాసుందరమైనటువంటి స్వరూపము గలవాడు, రావణాసురుణ్ణి వధించి సమస్త లోకానికి శుభాన్ని చేకూర్చినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 466వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా త్యాగరాజస్వామి వారి సంకీర్తన అయినటువంటి నీ వల్ల గుణదోషమేమి శ్రీరామ అనేటటువంటి సంకీర్తనను కుమారి లక్ష్మీరాజ్యం గారు, అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. जन्म मुन पात्र मेरे
సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం సప్తషష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యాం రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే
ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తషష్టితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. నారాజకే జనపదే చందనాగరురూషితాః రాజపుత్రా విరాజంతే వసంత ఇవ శాఖినః. అయోధ్యానగరంలో దశరథ మహారాజు గతించిన తర్వాత రోజు మరి ఆ ఉదయమున మార్కండేయాది మహర్షులు, మంత్రులు వీళ్ళందరూ కూడా కలిసి సభామండపంలో వశిష్ఠ మహర్షితోటి చెబుతున్నటువంటి మాటలు ఇవన్నీ. రాజు లేనటువంటి రాజ్యంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, దుర్మార్గములు కూడా ఎక్కువైపోతాయి. అంతేకాదు అన్ని రకాలుగాను వెనకబడిపోయి ఏ విధమైనటువంటి సానుకూలమైన సరి అయినటువంటి పరిస్థితులు ఉండవు. దేవాలయములలో పూజలు జరగవు. అలాగే రాజ్యంలో జరగవలసినటువంటివన్నీ కూడా ఏవి జరగవు. చేయవలసినటువంటి పనులు చేయవలసినటువంటి ఆ ఉద్యోగులు వాళ్ళు ఎవరైతే ఉంటారో రాజ ఉద్యోగులు వాళ్ళందరూ కూడా రాజు లేరు కావున తమను దండించేవారు ఎవరూ లేరని చెప్పి వాళ్ళు కూడా సరిగ్గా రాచరిక వ్యవస్థ అనేది సరిగ్గా ఉండదు. తద్వారా రాజ్యంలో అంతటా కూడా అల్లకల్లోలములు ఏర్పడతాయి అనే విషయాలు చెబుతూ, అసలు రాజ్యంలో వరకు ఎందుకు రాజ కుటుంబంలోనే సరి అయినటువంటి పరిస్థితులు ఉండవు అని అంటున్నారు. అంటూ అరాజకే జనపదే, రాజు లేనటువంటి రాజ్యదేశంలో రాజపుత్రాహ, రాజపుత్రులు ఎవరైతే ఉంటారో అసలు వారు కూడా వసంతే శాఖిన ఇవ, వసంతకాలంలో కొమ్మలు అంటే వృక్షములు ఏ విధంగా అయితే పుష్పించి సుగంధభరితంగా నిండుగా గోచరిస్తాయో ఆ విధంగా రాజు లేనటువంటి రాజ్యంలో రాజకుమారుడు వసంతకాలంలో చెట్ల వలె వారు ప్రకాశించరు, ఆ విధంగా నిండుగా కనిపించరు. మరి ఎలాగా శిశిర ఋతువులో ఉన్నటువంటి చెట్ల వలె ఆకులన్నీ రాలిపోయి మోడుబారిపోయినటువంటి చెట్లు ఏ విధంగా అయితే ఉంటాయో రాజు లేనటువంటి రాజ్యంలో ఉన్న రాజకుటుంబం పరిస్థితి, రాజకుమారుల పరిస్థితి కూడా ఆ విధంగా ఉంటుంది. అంటే చూడండి, రాజు లేనటువంటి పరిస్థితుల్లో రాజకుటుంబమే ఈ విధంగా అయిపోతే మరి సామాన్యమైనటువంటి ప్రజలు, జనులు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబ వ్యవస్థ కానీ అలాగే వారి యొక్క పరిస్థితులు కానీ రక్షణ వ్యవస్థ కానీ ఇంకేమాత్రం ఉంటాయి. కావున వెంటనే అయోధ్యానగరంలో ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి ఒకరిని రాజుగా నియమించండి అని చెప్పి వీరందరూ అడుగుతూ, యదాహ్యనూదకా నద్యః యథా వాప్యతృణం వనం అగోపాలో యథా గావః తథా రాష్ట్రమరాజకం. అనూదకా నద్యః, నీరు లేనటువంటి నదులు ఏ విధంగా అయితే ఉంటాయో, నీరు లేకపోతే నదిని పట్టించుకునేవారు కానీ లేకపోతే నది వల్ల ప్రయోజనము కానీ ఏముంటుంది? నీరు బాగా ఉన్నప్పుడు అక్కడికి జనులు వచ్చి నీరు త్రాగుతూ ఉంటారు, ఆ నీరు ఉపయోగపడుతూ ఉంటుంది. కావున ఆ నదిలో చేయవలసినటువంటి పనులు మాత్రమే చేస్తారు, ఆ నదిని పవిత్రంగా చూస్తారు. అలా కాకుండా నీరు లేకుండా ఎండిపోయినటువంటి నది కనుక అయినట్లయితే అటువంటి నదిలో చేయకూడనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు, ఆ నదికి విలువ అనేది ఉండదు. అలాగా నీరు లేనటువంటి నదిలాగా నదులు ఏ విధంగా అయితే శోభించవో అలాగే రాజు లేనటువంటి రాజ్యము కూడా శోభించదు. అంతేకాదు అతృణం వనమపి యథా, గడ్డి లేనటువంటి అడవి కూడా శోభించదు. ఎందుకని? ఆ అడవిలో ఒడిచే గడ్డే అక్కడ ఉన్నటువంటి జింకలు మొదలైనటువంటి జంతువులన్నిటికీ కూడా ఆహారము ఆ అడవిలో నేల మీద మొలిచేటటువంటి గడ్డే కదా. కావున ఆహారము గడ్డి, గ్రాసము లేనటువంటి ఫలములు, పుష్పములు, గడ్డి ఇవన్నీ లేనటువంటి అడవి ఏ విధంగా అయితే నిష్ప్రయోజనమైనదో, అక్కడ ఉండేటటువంటి జంతువులు ఏ విధంగా అయితే జీవించలేవో, అలాగే రాజు లేనటువంటి రాజ్యం కూడా అటువంటిదే. అక్కడ ప్రజలు కూడా ప్రశాంతంగా సుఖముగా జీవించలేరు. తద్ యథా నశోభతే
అలాగే అగోపాలం గావః యథా, గోపాలకుడి లేనటువంటి గోవులు ఏ విధంగా అయితే రక్షణ లేకుండా ఇతర క్రూర జంతువుల చేత పీడించబడి మరణిస్తూ ఉంటాయో, అలాగే రాజు రక్షకుడు లేకపోవటం వల్ల రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు దుర్మార్గుల చేత, ఇతర దేశముల యొక్క శత్రువుల చేత, వారి చేత పీడించబడి మరణిస్తూ ఉంటారు. అక్కడ ప్రజాక్షయం అనేది ఏర్పడుతుంది. ప్రజాక్షేమాన్ని చేకూర్చవలసినటువంటి రాజు లేనప్పుడు శత్రువుల వలన, దుర్మార్గుల వలన అపాయం ఏర్పడి ప్రజాక్షయం అనేది జరుగుతూ ఉంటుంది. కావున రాజు లేకపోతే ఎంత ప్రమాదము. నీరు లేనటువంటి నది ఎలాగో, అలాగే ఆహారము గ్రాసము లేనటువంటి అడవి ఎలాగో, అదేవిధంగా గోపాలకుడు రక్షకుడు లేనటువంటి గోవుల మంద ఏ విధంగా నశించిపోతుందో, ఆ విధంగా రాజు లేనటువంటి రాజ్యము కూడా నశించిపోతుంది. ఆ రాజ్యము శోభిల్లదు, వృద్ధిలోకి రాదు. కావున వశిష్ఠ మహర్షి ఎవరినో ఒకని రాజుగా నియమించమని అడుగుతూ, ధ్వజో రథస్య ప్రజ్ఞానం ధూమో జ్ఞానం విభావసో తేషాం యోనో ధ్వజో రాజా సదేవత్వమితో గతః. ఇంకా చక్కటి ఉదాహరణ చెబుతూ ఉన్నారు వీళ్ళు. రథానికి రథం సవ్యంగా ఉన్నది, రథంలో ఉన్నటువంటి రథికుడు క్షేమంగా ఉన్నాడు. ఆ రథము ఫలానా వారిది అనే విషయం తెలుసుకోవడానికి, దూరం నుంచేనే తెలుసుకోవడానికి ఉపయోగపడేది రథం మీద ఉన్నటువంటి జెండా. ఆ పతాకాన్ని బట్టి ఇదిగో వీరు ఈ రాజు అని తెలుస్తుంది. ఎందుకంటే యుద్ధములలో ఆ రథం వచ్చేటటువంటి రథంలో ఉన్నటువంటి వారిని దగ్గరకు వెళ్ళి చూసే అవకాశం ఉండదు. పైగా అక్కడ చాలా గందరగోళంగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా దూర ప్రదేశం నుంచి వస్తున్నప్పుడు ఆ రథంలో ఉన్నవారు పూర్తిగా కనిపించరు. కానీ ఆ రథం మీద ఉన్నటువంటి కేతనం, జెండా, ఆ పతాకం ఏదైతే ఉన్నదో ఆ పతాకము వచ్చేటటువంటి వారి యొక్క గొప్పతనాన్ని, ఆ వచ్చేవారి యొక్క విశేషాన్ని కూడా తెలియజేస్తుంది. అలాగా రథస్య ధ్వజ ప్రజ్ఞానం, రథానికి ఈ రథం ఎవరిది, దాని విశేషం ఏమిటి అని తెలుసుకోవడానికి ధ్వజం ఏదైతే ఉన్నదో ఆ ధ్వజమే గుర్తుగా ఉంటుంది, ధ్వజమే తెలియజేస్తుంది. విభావసోహో జ్ఞానం ధూమః, మరి అగ్నికి చిహ్నము, అగ్నికి ధ్వజము వంటిది. అగ్ని ఉన్నది అనే విషయం తెలుసుకోవడానికి ధూమః, పొగ అనేది ధ్వజంలాగా ఉపయోగపడుతుంది. అలాగే తేషాంనః, ఈ అయోధ్యాపురవాసులమైనటువంటి మనందరికీ కూడా ధ్వజః సరాజ, ధ్వజభూతమైనటువంటి వాడు, మనందరికీ రక్షకుడు, మనందరికీ కూడా కీర్తి పతాకంలాగా వెలుగొందేటటువంటి వాడు దశరథ మహారాజు. అటువంటి దశరథ మహారాజు ఇతః ప్రేత్య మనల్నందరినీ కూడా విడిచిపెట్టి, అయోధ్య నగరాన్ని మనల్ని కూడా విడిచిపెట్టి దేవత్వంగతః, మరణించి దేవత్వాన్ని పొందాడు. అంటే ధ్వజం లేకపోతే రథానికి గుర్తింపు ఉండదు, పొగ లేకపోతే అగ్నికి గుర్తింపు ఉండదు, అగ్ని ఉన్నదా లేదా అనే విషయం తెలియదు. అలాగే రాజు లేకపోతే రాజ్యానికి గుర్తింపు ఉండదు, రాజ్యంలో ఉన్నటువంటి వారికి రక్షణ అనేది ఉండదు అని చెబుతున్నారు అన్నమాట. అలాగా కావున మనకు మన రాజ్యానికి గుర్తింపు, కీర్తి పతాకం లాంటి వాడైన మన దశరథ మహారాజు ఇక్కడ నుంచి గతించేశాడు, ఆయన దేవత్వాన్ని పొందాడు. కావున మనకిప్పుడు సరి అయినటువంటి రాజు వెంటనే కావాలి, అటువంటి రాజును నియమించండి అని అంటూ, నారాజకే జనపదే స్వకం భవతి కస్యచిత్ మత్స్య ఇవ నరా నిత్యం భక్షయంతి పరస్పరం. అంతేకాదు వశిష్ఠ మహర్షి, మరి వారందరూ కూడా చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఉద్దండ పండితులు, అదేవిధంగా అన్నీ తెలిసినటువంటి వారు, మంత్రాంగం, రాజనీతి చక్కగా తెలుసుకున్నటువంటి వారు కదా. అందుకనే అంటున్నారు అరాజకే జనపతే, రాజు లేనటువంటి రాజ్యంలో కస్యచిత్ స్వకన్న భవతి, ఎవరిది కూడా ఇది నా ఆస్తి, ఇది నా సొమ్ము అనే భావన ఎవరికి ఉండదు. అంటే ఏమిటి, ఎవరికి కూడా ఏ ఆస్తి ఉండదు అన్నారు. అదేమిటండి, వాళ్ళు ఉండేటటువంటి ఇళ్ళు, వారి పొలాలు, వారి యొక్క ధనము అది వారిదే కదా అని అంటే,
రక్షణ వ్యవస్థ ఉన్నప్పుడు ఇది నాది, ఇది నాకు ఉపయోగపడుతుంది, ఇది నా తర్వాత వారికి ఉపయోగపడుతుంది అనే భావన, అనే ధైర్యం ఉంటుంది. కానీ రక్షణ వ్యవస్థే లేనప్పుడు ఎప్పుడు ఎవడు వచ్చి ఏదో దోచుకుపోతాడో, ఎప్పుడు ఎవరి ఇంటినో ఎవరి స్థలాన్నో ఎవరు ఆక్రమించేస్తాడో అనే భయం ఉన్నప్పుడు, ఇది నాది అనే భావన, దీనివల్ల నాకు ఇప్పుడు ప్రయోజనము భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనే ఆలోచన ఎవరికి ఉంటుంది? ఏది కూడా మంది కాదు, దేన్ని కూడా మనం అనుభవించలేము, సంపాదించి మాత్రం ప్రయోజనం ఏమున్నది, సంపాదించిన దాన్ని కాపాడుకునే అవకాశం లేదు కదా అనే భావన ఉంటుంది. కావున రాజు అయినటువంటి రాజ్యంలో స్వకం కస్యచిత్ నభవతి, సొంత ఆస్తి, ఇది నాది, ఇది నా రాజ్యము, ఇది నా స్థలము, నా ఇల్లు అనే ఇటువంటి భావన ఎవరిలో కూడా ఉండదు. ఎందుకు అంటే నరాహ మనుషులు మత్స్యాహ ఇవ చేపలలాగా నిత్యం పరస్పరం భక్షయంతి, ప్రతిరోజు కూడా ఒకరినొకరు పీడించుకుంటూ ఉంటారు. ఏ విధంగా అయితే చిన్న చేపను పెద్ద చేప తింటుంది, ఆ పెద్ద చేపను దానికంటే పెద్దదైన పెను చేప అంటారు, అది తింటూ ఉంటుంది. ఈ విధంగా పరస్పరము అవి ఒకదానిని ఒకటిని పీడించుకుంటూ, ఏ విధంగా అయితే చేపలు ఒక చేపే మరొక చేపను తింటూ ఒకే చోట ఉంటూ అవి వాటిలో వాటిని మృంగివేస్తూ నశించిపోతూ ఉంటాయో, అలాగే వీటన్నిటికి తోడు అలా వాటి అంతఃకలహములతోటి అవన్నీ నశించిపోతూ ఉంటే ఇంతలో ఎవడో ఒకడు వస్తాడు జాలరి, వచ్చి వీటినన్నిటినీ కలిపి ఒకేసారి వాటిని బుట్టలో వేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగా రాజులైనటువంటి రాజ్యంలో అంతఃకలహములతోటి ప్రజలందరూ కూడా కొట్టుకుంటూ ఉంటారు. దీనికి తోడుగా ఎవడో ఒకడు శత్రురాజు వచ్చి ఈ రాజ్యం మొత్తాన్ని కూడా ఆక్రమించుకుంటాడు. ఈ విధంగా రాజులైనటువంటి రాజ్యం అంతఃకలహములతోటి ప్రజలు ఒకరిని ఒకరు కొట్టుకుంటూ, ఒకరి మీద ఒకరు దౌర్జన్యము చేసుకుంటూ అల్లరి మూకలలాగా రెచ్చిపోతూ కల్లోలంగా ఉంటుంది. కావున ఇది నాది అనే భావన ఎవరికి కూడా ఉండదు. తద్వారా శత్రురాజులు అదును చూసుకుని ఇటువంటి రాజ్యాలను ఆక్రమించుకుంటూ ఉంటారు. ఇది రాజు లేకపోతే ఉండేటటువంటి దారుణమైనటువంటి పరిస్థితి అని అంటూ, రాజా సత్యంచ ధర్మశ్చ రాజా కులవతాంకులం రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి రాజే అన్నీ అని అంటున్నాడు. ఎందుకు అంటే రాజే సత్యము. రాజే సత్యము అంటే రాజు సత్యమును పాటిస్తూ రాజ్యంలో సత్యం ఉండే విధంగా ప్రజలందరూ కూడా సత్యమును పాటించే విధంగా, మాట్లాడే విధంగా చేసేటటువంటి వాడు రాజే. రాజే ధర్మము అన్నారు. రాజా ధర్మశ్చ, రాజే ధర్మం అంటారు. ఎందుకని రాజు తాను ధర్మాన్ని ఆచరిస్తూ ప్రజలందరూ చేత ధర్మాన్ని ఆచరింపజేస్తూ ఉండాలి. ఎందుకు అంటే ఆవు చేలో మేస్తూ ఉంటే దూడ గట్టున మేస్తుంది అని మన వాళ్ళు అంటుంటారు కదా. కావున రాజే అధర్మంగా ఉన్నట్లయితే ప్రజలు మరి ఇంకా ధర్మంగా ఎందుకు ఉంటారు? అందుకని రాజు తాను ధర్మాన్ని పాటిస్తూ ప్రజలందరి చేత ధర్మాన్ని పాటించేవాడిగా ఉండాలి. రాజా కులవతాంకులం అంటే రాజు తన రాజ్యంలో క్షేత్రబీజ శుద్ధితోటి ఆయా వంశములను, అదేవిధంగా ఆయా కులముల వారందరినీ కూడా చక్కగా రక్షిస్తూ, ఎవరికి తగిన విధంగా వారిని గౌరవిస్తూ, వారందరి యొక్క వ్యవస్థలు సక్రమంగా ఉండే విధంగా చూడవలసినటువంటి బాధ్యత రాజుదే. లేకపోతే ఎవరు ఏ పని సవ్యంగా కనుక చేయకపోతే, కులవృత్తులు కానివ్వండి, తమ వృత్తులు కానివ్వండి, ఎవరు ఏది సవ్యంగా చేయకపోతే రాజ్యంలో ఏది నడుస్తుంది? కావున రాజే కులవతాం కులం, అన్ని వ్యవహారములను వ్యవస్థలను కూడా సక్రమంగా నడిపించవలసినటువంటి వాడు రాజే అని అన్నాడు. ఇంకా అంటున్నాడు రాజా మాత పితా చైవ. రాజే రాజ్యంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తల్లిదండ్రులు వంటి వాడు అన్నాడు. ఎందుకు అంటే తల్లిలాగా లాలించవలసినటువంటి వాడు, తండ్రిలాగా పాలించవలసినటువంటి వాడు రాజు. అంటే తల్లిలాగా ప్రజలందరినీ కూడా చేరదీసి వారి యొక్క దుఃఖమును పోగొట్టవలసినటువంటి వాడు, అలాగే తండ్రిలాగా వారిని శాసించి సరి అయినటువంటి మార్గంలో ఉంచవలసినటువంటి వాడు రాజు అని చెప్పి అన్నారు.
అందుకని నృణాం హితకరః, ప్రజలకు సకల విధములైనటువంటి హితములను చేకూర్చవలసినటువంటి వాడు రాజే. అటువంటి రాజు లేకపోతే ఇదిగో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటివన్నీ కూడా పూర్తిగా దారి తప్పిపోతాయన్నారు. అందుకే కదా అంటారు, ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి స పితాపితరస్తాసాం కేవలం జన్మహేతవః అని చెప్పి అంటూ దిలీప్ మహారాజు గురించి చెబుతూ, ఇక్ష్వాకు వంశంలో వాడే మహారాజు గురించి చెబుతూ, ప్రజలకు విద్యాబుద్ధులను నేర్పించడం, వారిని పరిపాలించడం, భరించడం, రక్షించడం, ఇవన్నీ చేయటం వల్ల ప్రజలందరికీ కూడా ఆయనే తండ్రి అయ్యాడంటే రాజే తండ్రి వంటి వాడు అని చెప్పి అన్నారు. మరి రాజమాత కూడా తల్లి వంటిది అనే విషయం కూడా మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం. అలాగా ప్రజల యొక్క వ్యవహారము, వ్యక్తిత్వము, వారి యొక్క ధర్మాచరణ, కులాచారములు ఇవన్నీ కూడా రాజు మీదే ఆధారపడి ఉన్నాయి. కావున రాజు ఉండి వీటినన్నింటినీ సక్రమంగా సక్రమంగా నడిపించవలసినటువంటి బాధ్యత రాజుదే అని అన్నారు. అందుకనే అంటారు కదా, రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత అని చెప్పి అన్నట్లుగా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది రాజుగారికే చుట్టుకుంటుందిట. ఈ మాట ఒప్పుకుని తీరవలసిందే. మరి రాజుగారి పాపం ఎవరికి వస్తుంది అంటే ఆ రాజగురువు ఎవడైతే ఉంటాడో ఆ రాజగురువుకి ఈ రాజుగారి పాపం అంతా కూడా చేరుతుంది. అందుకనే రాజగురువులు రాజుని సరి అయినటువంటి మార్గంలో ఉంచాలి. వశిష్ఠ మహర్షి వంటి రాజగురువులంటే వారు మరి ఆ రాజులని సరైన మార్గంలో ఉంచి రాజుని ప్రజలను కూడా సన్మార్గంలో ధర్మపరంగా ఉంచగలిగారు. అలా ఉన్నప్పుడే రాజ్యం అనేది సుభిక్షంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ రాజుకి ఎంతటి సమున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడో. కావున రాజు అంటే ఏదో కిరీటం పెట్టుకుని ఆభరణాలు ధరించి పట్టు వస్త్రాలు ధరించి కత్తి పట్టుకు వెళ్ళేవాడనే అర్థం కాదు. జనులను పరిపాలించేవాడు ఎవరైనా సరే, ఆ అధికారాన్ని పొందినటువంటి వాడు ఎవరైనా సరే అతడు రాజు. రాజు అంటే రంజయతే ఇది రాజా, ప్రజలను పరిపాలిస్తూ ఆనందింపజేసేటటువంటి వాడు ఎవరైతే ఉంటారో అతడు రాజు, నాయకుడు. మరి వాళ్ళందరూ ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మనకు రామాయణంలో ఎంత చక్కగా తెలియజేశారో. రాజు అనేవాడు ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే వాడు రాజు, అధికారి, లేకపోతే ప్రజానాయకుడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తుందన్నమాట. ఇంకా అంటున్నాడు, ఏ హి సంభిన్న మర్యాద నాస్తికాశ్చిన్న సంశయా తేపి భావాయ కల్పంతే రాజదండ నిపీడితా. ఇంతేకాదు, రాజు కనుక లేకపోతే ఇంకా నష్టం లేనిటో విషయాన్ని చెబుతూ రాజు లేని దేశంలో సంభిన్న మర్యాద రాజదండ నిపీడితా. ఇంతకుముందు పూర్వం అంటే రాజు ఉన్నప్పుడు ఏదైనా తప్పులు చేసి అపరాధం చేసి రాజుగారి చేత శిక్షణ పొందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఇక రాజు లేడు అనే విషయం తెలిసేటప్పటికీ మరలా వారు పేట్రేగిపోయి వారందరూ కూడా అరాచకములు చేయడానికి సిద్ధపడిపోతారు. అంటే రాజు ఉన్నంత వరకు కూడా తాము చేసినటువంటి తప్పుకు శిక్షణ అనుభవించి ఇంకా వారు మారటానికి ప్రయత్నించినటువంటి వారై మామూలుగా మంచివారిలాగా మారేటటువంటి వారు కూడా రాజు లేకపోయేటప్పటికీ వారిలో మంచితనం రాకపోగా వారికి విధించినటువంటి శిక్షణ తలుచుకుని వాళ్ళు మరలా ప్రతీకార చర్యలకు రాజ్యాన్ని నాశనం చేయడానికి పూనుకుంటారు అని అంటూ రాజతండ నిపీడితా ఏ నాస్తికా. పూర్వము అపరాధం చేసి రాజుగారి చేత శిక్షించబడినటువంటి నాస్తికులు ఎవరైతే ఉన్నారో ఆ నాస్తికులు ఇదానీం చిన్న సంశయా, ఇక ఇప్పుడు రాజు లేడులే మనల్ని అనేవాడు ఎవడు అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారట. అందుకనే చూడండి, రాజ్యాంగం కానీ రాజులు కానీ వ్యవస్థలు కానీ కొన్ని స్వాతంత్ర్యాలను ఇస్తూ ఉంటాయి. అంటే ఇది వాక్ స్వాతంత్రం కానీ లేకపోతే వ్యవహారం స్వాతంత్రం, ఏ స్వాతంత్రాన్ని ఇవ్వచ్చు. కానీ ఆ స్వాతంత్రాన్ని సవ్యంగా వినియోగించుకోవాలి, తమను తాము ఉద్ధరించుకోవటానికి, తమ వ్యవహారాలను చక్కబెట్టుకోవటానికి, తమ వారిని ఉద్ధరించుకోవటానికి, సమాజానికి ఉపయోగపడటానికి ఆ స్వాతంత్రాన్ని వినియోగించాలి. కానీ నాకు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఇక ఎప్పుడూ కూడా ఇతరులను నిందించడము, ఇతర మతాలను లేకపోతే ఇతర వ్యవహారాలను ఆచారాలను దుమ్మెత్తిపోయటమే పనిగా పెట్టుకుంటే
అది వాక్ స్వాతంత్రం అవదు, అది మతోన్మాదం అవుతుంది, అది ఉన్మాదం అవుతుంది. ఎప్పుడూ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఇతరులను నిందిస్తూ ప్రజలను రెచ్చగొడుతూ ఉండేటటువంటి వారు ఎప్పుడూ కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసమే వారు ప్రయత్నిస్తారు తప్ప కనీసం వారికి అంటే తమ సొంత వారికి, తమ సంప్రదాయంలో ఉండేటటువంటి వారికి కూడా వారి వల్ల ప్రయోజనం అనేదే ఉండదు. నిజంగా వారు తమ వారిని ఉద్ధరించుకోదలుచుకున్నట్లయితే తమ ఆచారంలో, తమ సంప్రదాయంలో, తమ వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అందరికీ తెలియజేసి ఆ గొప్పతనము ద్వారా ఇతరులు కూడా తమను ఆకర్షించే విధంగా చేసుకోగలగాలి. కానీ కేవలము తమ విషయమును చెప్పుకోవడానికి ఏమీ లేదు అన్నట్లుగా తమ విషయములను చెప్పుకోకుండా కేవలము ఇతరులను, ఇతర మతాలను నిందిస్తూ దుమ్మెత్తిపోస్తూ అటువంటి వారు ఇటువంటి వారు అని చెప్పి ఇలాగ కాలం గడుపుతూ ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకునేవాళ్ళు, ప్రజలను రెచ్చగొట్టి ప్రజలలో తమ ప్రాభవాన్ని చాటుకోవాలనుకునేవారు తప్ప అటువంటి వారి వల్ల ప్రజలకు ప్రయోజనము లేదు. నిజంగా ప్రజలకు ఉపయోగపడేవారు తమ విషయములలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పుకుని ఇది మా సంప్రదాయంలో, మా వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనము, అందువలన ఈ విధంగా ఆచరించండి అని చెప్పటంలో అక్కడ సానుకూలత, అదేవిధంగా అందులో వాస్తవం అనేది ఉంటుంది తప్ప కేవలం ఇతరులను నిందిస్తూ ఉండే వారి వల్ల వారికి ప్రయోజనం ఉండదు, వారికి సంబంధించినటువంటి వారికి ప్రయోజనం ఉండదు, సమాజానికి వారి వల్ల ఇబ్బందే కలుగుతుంది. నిజంగా తమ వారి మీద అంత ప్రేమ కనుక ఉన్నట్లయితే వారికైతేనా కాస్త సహాయం చేయటమో, వారిని ఆదుకోవటమో, విద్యాబుద్ధులు నేర్పించడమో ఇవన్నీ చేయటం ద్వారా ప్రయోజనము. కానీ ఇతరులను నిందిస్తూ ఉంటే తమ వారికి ప్రయోజనం ఎలా కలుగుతుంది? ఇది గ్రహించాలి. అంతేగాని అవతల వాళ్ళేదో రెచ్చగొడుతున్నారు కదా అని చెప్పి రెచ్చిపోతే అది వివేకవంతుల యొక్క లక్షణం కాదు. నిజంగా సమాజానికి మేలు చేయదలుచుకున్నటువంటి వారు ఖచ్చితంగా మేలు చేస్తారు, కానీ ఇతరులను నిందిస్తూ కాలాన్ని గడపరు, ఇతరులను నిందించడమే పనిగా పెట్టుకుని జీవించరు. ఇది ప్రజలందరూ కూడా గ్రహించవలసినటువంటి విషయం. అందుకనే ఇక్కడ ఏం చెబుతున్నారు, నాస్తికాహ చిన్న సంశయా భావాయ కల్పంతే. ఆ నాస్తికులు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక మనల్ని అదుపు చేసే వాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పి వాళ్ళ నోటికొచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లుగా అదుపు తప్పి వ్యవహరిస్తూ ఉంటారు, అందరినీ కూడా పీడిస్తూ ఉంటారు. రాజు లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట. అందుకే మరో రకంగా చెబుతున్నాడు, రాజదండ నిపీడితాః భావాయ కల్పంతే. పూర్వము అపరాధము చేసి ఇప్పుడు రాజు లేడు కదా, అపరాధం చేసి శిక్షణ అనుభవించి ఇక ఇప్పుడు రాజు లేడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు అని అంటూ, యదా దృష్టి శరీరస్య నిత్యమేవ ప్రవర్తతే తథా నరేంద్రో రాష్ట్రస్య ప్రభవః సత్యధర్మయోః. ఇంకా దృష్టి గురించి చెబుతున్నాడు. మన శరీరానికి దృష్టి ఏ విధంగా అయితే ప్రధానమైనదో, సర్వేంద్రియాణం నయనం ప్రధానమన్నారు కదా, సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం అని అన్నట్లుగా మనకున్నటువంటి ఇంద్రియములన్నింటిలో కన్నులు ప్రధానమైనటువంటివి, మనకున్నటువంటి శరీర అవయవములన్నింటిలో శిరస్సు చాలా ప్రధానమైనది. అలాగే రాజ్యంలో శిరోభూతమైనటువంటి వాడు, రాజ్యానికి కన్నుల వంటి వాడు రాజు. మరి శిరస్సు లేనప్పుడు ఆ మొండెం వల్ల ప్రయోజనమే ఉన్నది, కన్నులు లేనప్పుడు మిగతా ఇంద్రియములు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ప్రభావపూర్ణంగా పనిచేయకపోవచ్చు కదా. కావున దృష్టికి శరీరస్య యథా, కంటి చూపు శరీరానికి అంటే శరీరం యొక్క హితాన్ని చేకూర్చుకోవడానికి, తమకు అవసరమైనవన్నీ కూడా చూచి ఎంచుకుని తీసుకోవడానికి కంటి చూపు ఏ విధంగా వినియోగపడుతుందో అలాగే సత్యధర్మయోః ప్రభవః నరేంద్ర. రాజ్యంలో సత్యమునకు ధర్మానికి కూడా అంటే ఇది సత్యము ఇది అసత్యము, ఇది ధర్మము ఇది అధర్మము అని చెప్పి వివేచన చేసి గ్రహించడానికి, అమలుపరచడానికి రాజే ప్రధానమైనటువంటి వాడు. రాష్ట్రస్య ప్రవర్తతే. శరీరానికి కావలసినటువంటి వాటిని ఎంచుకోవటానికి కన్నులు ఏ విధంగా అయితే ప్రధానమైనవో, రాజ్యంలో అవసరమైనటువంటి వ్యవస్థలను కల్పించడానికి రాజు ఆ విధంగా
ప్రధానమైనటువంటి వాడు అని అంటూ ఇంకో మాట కూడా చెబుతున్నారు. రాజా సత్యంచ ధర్మశ్చ రాజా కులవతాంకులం రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణాం. ఇది కూడా చెప్పుకున్నాం మనం. యమో వైశ్రవణశక్రో వరుణశ్చ మహాబలః విశేష్యంతే నరేంద్రేణ వృత్తేన మహతా తతః. ఇంకా చూడండి, రాజుని ఎంత గొప్పగా కీర్తిస్తున్నాడు ఇక్కడ. యమధర్మరాజు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు వీళ్ళందరూ కూడా ఈ విశ్వంలో తమ తమ కార్యములను నిర్వర్తిస్తూ ఉంటారు. ఎలాగంటే కుబేరుడు ధనమును ఇవ్వటమే ఆ కుబేరుని యొక్క పని. ఇంద్రుడు పరిపాలించడం అంటే వర్షములను కురిపించడం మొదలైనవన్నీ కూడా వారి యొక్క ఆయన దేవతలను నియమించడం ఇదంతా కూడా ఇంద్రుడి యొక్క కార్యంగా చెప్పారు. మరి యముడి యొక్క పని ఏమిటి అంటే నియంతగా ఉంటూ అదేవిధంగా మరణించినటువంటి వారినందరినీ కూడా తీసుకువెళ్ళడము అనేది యమధర్మరాజు యొక్క పని. అంటే ఆ మరణ సంబంధమైనటువంటి వ్యవహారం అంతా కూడా నడిపించేవాడు యమధర్మరాజు అన్నారు. మరి వరుణుడి యొక్క పని వర్షాన్ని కురిపించడం. ఇలాగా దేవతలు కూడా వారికి సంబంధించినటువంటి వారు ఏదో ఒక పనిని మాత్రమే చేస్తూ ఉంటే రాజు మాత్రము రాజ్యానికి సంబంధించినటువంటి ఈ పనులన్నీ కూడా రాజు ఒక్కడే నిర్వర్తిస్తాడు. కావున రాజే దిక్పాలకుల కంటే కూడా గొప్పవాడు. ఇంద్రుని కంటే, యముడి కంటే, వరుణుడి కంటే, కుబేరుని కంటే కూడా రాజే గొప్పవాడు అంటున్నారు. ఎందుకు అంటే రాజు యజ్ఞయాగాదులన్నీ కూడా నిర్వర్తించి వర్షములు కురిపించేటటువంటి వాడు రాజే. అంటే వరుణదేవుడు చేసేటటువంటి పని కూడా రాజు చేస్తాడు. అలాగే ప్రజలకు అవసరమైనప్పుడు సంపదలను కల్పించేటటువంటి వాడు కుబేరుడు చేసే పని కూడా రాజు చేస్తాడు. అలాగే అందరినీ పరిపాలిస్తాడు, ఇంద్రుడు చేసేటటువంటి పని చేస్తుంటాడు. అదేవిధంగా శత్రువులు ఎవరైనా గనక దాడి చేసినట్టయితే యమధర్మరాజులాగా వారిని ఎదుర్కొని వారిని పరిమార్చేటటువంటి వాడు, సంహరించేటటువంటి వాడు రాజు. ఈ విధంగా దేవతలు కూడా వారికి కేటాయించినటువంటి ఆయా కార్యములను, నిర్దిష్ట కార్యములను మాత్రమే నిర్వర్తిస్తూ ఉంటే రాజు మాత్రము అన్ని పనులను తానే నిర్వర్తిస్తూ ఉంటాడు. కావున దిక్పాలకుల కంటే కూడా రాజే గొప్పవాడు అని చెప్పి ఇక్కడ కీర్తిస్తూ అహో తమ ఇవేదం స్యాత్ న ప్రజ్ఞాయేత కించన రాజా చేన్న భవేల్లోకే విభజన్ సాధ్వ సాధుని. ఇంకా అంటున్నాడు, సాధ్వ సాధుని మంచి చెడ్డలను వివేచన చేసి మంచిని పెంపొందిస్తూ చెడుని తొలగించేటటువంటి వాడైన వివేకవంతుడైనటువంటి రాజు కనుక లేకపోయినట్లయితే అహో తమ ఇవేదం స్యాత్, ఈ రాజ్యమంతా, ఈ లోకమంతా కూడా చీకటి చేత ఆవరించబడిపోయి ఉంటుంది. చెడు చేత, అధర్మం చేత, అన్యాయం చేత ఆవరించబడిపోయి అంతా కూడా చీకటిమయంగా ఉంటుందా. చీకటి రాజ్యం అంటుంటారు కదా, అలాగా చీకటిమయమైపోయేది. కావున ధర్మము, సత్యము, హితము అనే వెలుగుని ప్రసాదించేటటువంటి వాడు, వాటిని నిలబెట్టేటటువంటి వాడు రాజు మాత్రమే. కావున అటువంటి రాజు లేకపోతే రాజ్యానికి ఎంత ఇబ్బంది అని అంటూ జీవత్యపి మహారాజే తవైవ వచనం వయం నాతిక్రమామహే సర్వే వేలాం ప్రాప్యేవ సాగరః. కావున అటువంటి రాజుని మీరే, వశిష్ఠ మహర్షి మీరే ఏర్పాటు చెయ్యాలి. మీ మాట ఏదైతే ఉందే అదే మాకు శిరోధార్యము అని అంటూ ఇంకో మాటకు చెబుతున్నారు చూడండి. జీవత్యపి మహారాజే, మహారాజే జీవత్యపి. మహారాజు గారు, మన దశరథ మహారాజు గారు జీవించి ఉన్నప్పుడు కూడా మీ మాటే మాకు వయం సర్వే సాగర వేలాం ప్రాప్యైవ, మేమందరూ కూడా మీ మాటకే కట్టుబడి ఉండేవాళ్ళం. సహజంగా దశరథ మహారాజు ఉన్నప్పుడు మేము దశరథ మహారాజు మాట వింటూ ఉండేవాళ్ళము. ఆయన గతించేశాడు కావున ఇక మీ మాట వింటాము అని వాళ్ళు అంటలేదు. ఏమంటున్నారు, దశరథ మహారాజు జీవించి ఉన్నప్పుడు కూడా మేమందరము మీ మాటకు కట్టుబడి ఉన్నాము. అంతటి విలువ మొదటి నుంచి కూడా మీకు మేము ఇస్తూ ఉన్నాము. మీరే మాకు అన్ని విధాలా కూడా మార్గనిర్దేశకులు. అటువంటి మేము
ఇప్పుడు కూడా మీ మాటను అతిక్రమించము. మీరు ఎలా చెబితే వశిష్ఠ మహర్షి మేము అలాగే చేస్తాము. సముద్రము ఎంత గొప్పదైనప్పటికీ కూడా ఆ చెలియల కట్టుని, ఆ ఒడ్డుని దాటి ఏ విధంగా అయితే ముందుకి రాదో, దానికి నిర్దేశించిన ప్రదేశంలోనే ఉంటుందో, అదేవిధంగా మేమందరము కూడా మీ మాటకు కట్టుబడి ఉంటాము, మీ మాటను జవదాటము అని అంటూ సనస్సమీక్ష ద్విజవర్య వృత్తం నృపం వినా రాజ్యమరణ్యభూతం కుమారమిక్ష్వాకుసుతం వదాన్యం త్వమేవ రాజానమిహాభిషించ. కావున వశిష్ఠ మహర్షి, మీ మాట వినడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. నిర్ణయం తీసుకోవలసినటువంటి బాధ్యత, ఆ సమర్థత మీకే ఉన్నాయి. కావున వెంటనే మీరు సమీక్ష్య ద్విజవర్య, ఓ మునిశ్రేష్ఠ వశిష్ఠ మహర్షి, సత్వం అటువంటి నీవు అంటే రాజుగారికి మార్గనిర్దేశకుడివి, అదేవిధంగా మా అందరికీ కూడా మార్గనిర్దేశకుడివి, రాజగురువువి అయినటువంటి నీవే సమీక్ష్య ఆలోచించి ఈ రాజ్యము అరణ్యభూతం కాకుండా ఉండే విధంగా నీవే రక్షించాలి. నృపం వినా రాజ్యం అరణ్యభూతం, రాజు లేకుండా అరణ్యంలాగా ఉన్నటువంటి, అరణ్యంలాగా అంటే అరణ్యంలో అంటే పట్టించుకునేవాడవుడు లేనటువంటి దాన్ని అరణ్యము అని అంటారు. అందుకనే కదా అరణ్యరోదనము అని చెప్పండి. అరణ్యరోదనం అంటే ఎంత ఏడిచినా ఎన్ని జరుగుతున్నా సరే పట్టించుకునేవాళ్ళు, ఆపేవాళ్ళు ఎవరూ లేనటువంటి దాన్ని అరణ్యం అంటారు కదా. మరి రాజు లేనటువంటి రాజ్యము కూడా అరణ్యంతో సమానమైనది అయిపోతుంది. కావున నృపం వినా రాజ్యమరణ్యభూతం, రాజు లేనటువంటి రాజ్యం అరణ్యంతో సమానమైనది అయిపోతుంది. కావున త్వమేవా నీవే ఆలోచించి ఇహ ఈ అయోధ్య నగరంలో ఇక్ష్వాకుసుతం వదాన్యం కుమారం అభిషించ, ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి ఎవరో ఒక రాజకుమారుణ్ణి ఇక్కడ పట్టాభిషిక్తుణ్ణి చేసి రాజుగా చేసి ఈ రాజ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మీరే కాపాడగలరు. కావున వెంటనే మీరు ఆలోచించి ఇక్ష్వాకు వర శ్రేష్ఠుడైనటువంటి, ఇక్ష్వాకు వంశ శ్రేష్ఠుడైనటువంటి వారిని, రాజకుమారుణ్ణి ఎవరినో ఒకరిని రాజుగా అభిషేకించండి అని మార్కండేయాది మహర్షులు అలాగే ఆ మంత్రులు అందరూ కూడా ఆ సభామండపంలోకి వచ్చి దశరథ మహారాజు లేడు కావున మరి వశిష్ఠ మహర్షిని ఎవరినో ఒకరిని రాజకుమారుడిగా నియమించమని వశిష్ఠ మహర్షిని ప్రార్థిస్తూ ఉన్నారు. దీనితోటి ఈ సర్గ పూర్తయినది. మరి వశిష్ఠ మహర్షి తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి, ఏ విధంగా పట్టాభిషేకాన్ని చేయడానికి సంకల్పించారనే విషయాన్ని తర్వాతి సర్గలో తెలుసుకుందాము. సన్నస్సమీక్ష ద్విజవర్య వృత్తం నృపం వినా రాజ్యమరణ్యభూతం కుమారమిక్ష్వాకసుతం వదాన్యం త్వమేవ రాజానమిహ అభిషించ. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణం చేసుకుందాము. నారాజకే జనపదే చందనాగరు రూషితా చందనాగరు రూషితా రాజపుత్రా విరాజంతే వసంతే ఇవ శాఖినః యథా హి అనూదకా నద్యః యథా వాపి అతృణం వనం అగోపాలాః యథా గావః తథా రాష్ట్రం అరాజకం ధ్వజః రథస్య ప్రజ్ఞానం ధూమో జ్ఞానం విభావసో తేషాం
తాం యోనః ధ్వజో రాజా ధ్వజో రాజా సదేవత్వం సదేవత్వం ఇతో గతః ఇతో గతః నారాజకే నారాజకే జనపదే జనపదే స్వకం భవతి స్వకం భవతి కస్యచిత్ కస్యచిత్ మత్స్యా ఇవ మత్స్యా ఇవ నరా నిత్యం నరా నిత్యం భక్షయంతి భక్షయంతి పరస్పరం పరస్పరం ఏహి ఏహి సంభిన్న మర్యాదాః సంభిన్న మర్యాదాః నాస్తికాః నాస్తికాః ఛిన్న సంశయాః చిన్న సంశయాః తేపి భావాయ తేపి భావాయ కల్పంతే కల్పంతే రాజదండ రాజదండ నిపీడితాః నిపీడితాః రాజదండ నిపీడితాః రాజదండ నిపీడితాః యథా దృష్టిః యథా దృష్టిః శరీరస్య శరీరస్య నిత్యమేవ నిత్యమేవ ప్రవర్తతే ప్రవర్తతే తథా నరేంద్రః తథా నరేంద్రః రాష్ట్రస్య రాష్ట్రస్య ప్రభవః ప్రభవః సత్యధర్మయోః సత్యధర్మయోః రాజా రాజా సత్యం చ ధర్మశ్చ సత్యం చ ధర్మశ్చ రాజా రాజా కులవతాం కులం కులవతాం కులం రాజా రాజా మాతా పితా చైవ మాతా పితా చైవ రాజా రాజా హితకరో నృణాం హితకరో నృణాం యమో వైశ్రవణః యమో వైశ్రవణః శక్రః శక్రః వరుణశ్చ వరుణశ్చ మహాబలః మహాబలః విశేష్యంతే విశేష్యంతే నరేంద్రేణ నరేంద్రేణ వృత్తేన వృత్తేన మహతా తతః మహతా తతః అహోతమః అహోతమః ఇవేదం స్యాత్ వేదం స్యాత్ న ప్రజ్ఞాయేత న ప్రజ్ఞాయేత కించన కించన రాజా చేత్ రాజా చేత్ న భవేల్లోకే న భవేల్లోకే విభజన్ విభజన్ సాధ్వసాధుని సాధ్వసాధుని జీవత్యపి జీవత్యపి మహారాజే మహారాజే తవైవ తవైవ వచనం వయం వచనం వయం నాతిక్రమామహే నాతిక్రమామహే సర్వే సర్వే వేలాం ప్రాప్యేవ వేలాం ప్రాప్యేవ సాగరః సాగరః సనః సమీక్ష్య సనః సమీక్ష్య ద్విజవర్యవృత్తం ద్విజవర్యవృత్తం నృపం వినా నృపం వినా రాజ్యమరణ్యభూతం రాజ్యమరణ్యభూతం కుమారమిక్ష్వాకుసుతం కుమారమిక్ష్వాకుసుతం వదాన్యం వదాన్యం త్వమేవ రాజానం త్వమేవ రాజానం ఇహాభిషించ ఇహాభిషించ సనః సమీక్ష్య ద్విజవర్యవృత్తం సనః సమీక్ష్య ద్విజవర్యవృత్తం నృపం వినా రాజ్యమరణ్యభూతం నృపం వినా రాజ్యమరణ్యభూతం కుమారమిక్ష్వాకుసుతం వదాన్యం కుమారమిక్ష్వాకుసుతం వదాన్యం త్వమేవ రాజానమిహాభిషించ త్వమేవ రాజానమిహాభిషించ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్తషష్టితమః సర్గః సప్తషష్టితమః సర్గః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం
అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. No.